ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి కొనుగోలు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ధర ఎంత? రైతులు ఎందుకు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు? ఉల్లి రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బఫర్ స్టాక్ కార్యక్రమంలో భాగంగా ఉల్లి కనీస కొనుగోలు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధర అమల్లోకి రావడంతో రైతులకు కొంత అదనపు ఆదాయం లభిస్తుంది ప్రభుత్వం భావిస్తుంది. తాజాగా నిర్ణయం ప్రకారం ఉల్లి కొనుగోలు ధరను కిలోకి ₹15.80 నుంచి ₹16.80 వరకు పెంచారు. అయితే క్వింటాలకు 1650 చెల్లించాలని, కనీస హామీ సేకరణ ధరను సవరించాలని, మార్కెట్ పరిస్థితులు, నిల్వలకు అనువైన ఉల్లి నాణ్యతను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద ఉల్లిని కొనుగోలు చేసి బఫర్ స్టాక్గా నిల్వ చేస్తుంది. మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరగకుండా లేదా రైతులకు భారీ నష్టాలు రాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ ఏడాది సుమారు 2 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గత ఏడాది కొనుగోలు చేసిన పరిణామంతో పోలిస్తే కొంత తక్కువే. ఇదిలా ఉండగా దేశంలో అత్యధికంగా ఉల్లి పండించే మహారాష్ట్ర రైతులు మాత్రం ఈ ధర తమకు సరిపోదని అంటున్నారు. సాగు ఖర్చులు, ఎరువులు, కూలీల వ్యయం, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయని చెప్తూ కిలోకు కనీసం ₹30 కొనుగోలు ధర ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ధరను పెంచినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే ఇది ఇంకా తక్కువేనని అంటున్నారు. వల్ల రైతులకు పూర్తి స్థాయిలో లాభం చేకూరాలంటే మరింత మెరుగైన ధర అవసరమని వారు కోరుతున్నారు. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు వినియోగదారులకు కూడా ఉల్లి ధరలు అందుబాటులో ఉండేలా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా చూస్తే ఉల్లి కొనుగోలు ధర పెంపు రైతులకు కొంత ఊరటనిచ్చే నిర్ణయమే అయినప్పటికీ సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.